హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నేటి వందే మాతరం పూర్తి గీతం సమకాలీనతపై అన్వేషణ తాత్పర్యం. ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. వందే మాతర పూర్తి గీతం సమకాలీనతపై అన్వేషణ తాత్పర్యం. ఇక వినండి. వందే మాతరం భారత జాతీయ గీతం. బంకించంద్ర చటర్జీ రచించిన సంస్కృత గీతం అది. వందే మాతరం ఆనందమఠం అనేటువంటి ఒక నవలలో రాయబడింది. దానికోసం ఆ వందే మాతరం అహింసాయుత భారత స్వాతంత్ర ఉద్యమంలో రణనినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గేయాన్ని జాతీయ గేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది. ఇది ఆయన 1875 నవంబర్ 7న బంకించంద్ర చటర్జీ బెంగాలీ నవల ఆనందమఠంలో భాగంగా రాసిన దాన్ని 1882లో మొదటిసారి ప్రచురించబడింది. ఇక మనం ఆ వందే మాతర గీతం గురించి తాత్పర్య సహిత సంపూర్ణ వందే మాతర గీతాన్ని మనం గమనిస్తే, వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. దీని తాత్పర్యం, అమ్మలాంటి నా మాతృభూమికి వందనం చేస్తున్నాను. మంచినీళ్లతో సమృద్ధిగా పండే పంటలు ఫలాలతో చల్లని చందనపు గాలులతో శోభిల్లే ఓ మాతృభూమి, పచ్చని పైర్లతో నిండి ప్రశాంతంగా వెలిగిపోతున్న ఓ అమ్మల కన్న అమ్మ నీకు వందనం. శుభ్రజ్యోత్స్న పులకితయామినిం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినిం సుహాసినిం సుమధుర భాషినిం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. తెల్లని వెన్నెల కాంతులతో పరవశించిపోయే రాత్రులు కలదానా, వికసించిన పువ్వులతో దట్టమైన చెట్ల ఆకులతో అందంగా ప్రకాశించేదానా, చక్కని చిరునవ్వు చిందించేదానా, తీయని మాటలు మాట్లాడేదానా, సుఖాలను శుభకరమైన వరాలను ఇచ్చే ఓ మాతృభూమి నీకు వందనం. అది ఇప్పటిదాకా అంతవరకే మనం ఆలపిస్తున్నటువంటి గీతం కాగా, ఇటీవల పూర్తి వందే మాతర గీతం అంటూ ఆ తదుపరి మరి ఆనందమఠంలోని వందే మాతర గీతాన్ని కలిపి గమనిస్తే, ఇప్పుడు కోటి కోటి కంఠ కల కల నినాద కరాలే కోటి కోటి భుజైర్ధృత ఖర ఖరవాలే కే బాలే మాతుమి అబలే బాహుబల ధారిణిం నమామి తారిణిం రిపుదళవారిణిం మాతరం వందే మాతరం. కోటాను కోట్ల మంది ప్రజల కంఠాల నుంచి వచ్చే జయ జయ ధ్వనులతో భయంకరమైన శక్తి కలిగి, కోటాను కోట్ల చేతుల్లో పదునైన కత్తులు పట్టుకొని శత్రువులను భయపెట్టేదానా, ఇంతటి శక్తి ఉన్నప్పటికీ నిన్ను అబల అని ఎవరు అంటారు? అపారమైన బలము కలిగిన దానా, మమ్మల్ని కాపాడే దేవివి నీవే, నీకు నమస్కరిస్తున్నాను. శత్రువుల మోకలను సంహరించి నిరోధించే ఓ మాతృభూమి నీకు వందనం. తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణాః
శరీరే బాహుతే తుమి మా శక్తి, హృదయే తుమి మా భక్తి, తోమారే ఈ ప్రతిమ గడి మందిరే మందిరే, వందే మాతరం. నీవే మా విద్యవు, నీవే మా ధర్మము, నీవే మా హృదయానివి, నీవే మా అంతరంగానివి, మా శరీరాల్లో ప్రవహించే ప్రాణం నీవే, మా భుజాల్లో ఉండే శక్తి నీవేనమ్మా, మా హృదయాల్లో నిండిన భక్తి నీవే, ప్రతి ఇంట్లో ప్రతి గుడిలో రూపుదిద్దుకున్న దేవుని ప్రతిమ నీవే తల్లి. ఓ మాతృభూమి నీకు వందనం. త్వం హి దుర్గా దశ ప్రహరణాధారిణి, కమలా కమలదళ విహారిణి, వాణి విద్యాదాయిని, నమామి త్వాం నమామి కమలాం, అమలాం అతులాం సుజలాం సుఫలాం, మాతరం వందే మాతరం. 10 చేతుల్లో 10 దివ్య ఆయుధాలు ధరించిన దుర్గాదేవివి నీవే, తామర పువ్వుల రేకులపై నివసించే లక్ష్మీదేవివి నీవే, జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవివి నీవే. నీకు నమస్కారాలు. పవిత్రమైన దాన, సాటిలేని దాన, లక్ష్మీ స్వరూపిణివైన నీకు నమస్కరిస్తున్నాను. స్వచ్ఛమైన నీళ్లు, పచ్చని పంటలతో విలసిల్లే ఓ మాతృభూమి నీకు ప్రణామం చేస్తున్నాను. శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం, మాతరం వందే మాతరం. శ్యామల వర్ణంతో పచ్చగా కపటం లేని సరళమైన స్వభావంతో చిరునవ్వులు చిందిస్తూ అలంకరించుకున్నదానా, ఈ భూమిని సకల జీవులను వరించే ఓ కన్నతల్లి, నా మాతృభూమి భక్తితో ప్రణమిల్లుతున్నాను అనేటువంటిది వందే మాతర గీతం పూర్తి గీతం. అది ఈ సమకాలీనతపై అన్వేషణ తాత్పర్యం కోసం ఆలోచన పరులకు అందజేస్తూ విన్నవించేది ఏమిటంటే, వందే మాతరం ఆ గీతం ఆనాడు స్వాతంత్రోద్యమం స్ఫూర్తికి ఆ పాదాలు 4 పాదాలు అంతవరకు వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం, శుభ్రజ్యోత్స్న పులకితయామినిం పుల్ల కుసుమిత ద్రుమదళ శోభినిం సుహాసినిం సుమధుర భాషిణిం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. అంతవరకు నేటి వరకు 80 ఏళ్ల కాలంలో భారతదేశ గీతం దాదాపు ఆరంభ గీతంగా ఆనాటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి ప్రధానంగా వందే మాతరం అనేటువంటి నినాదం ప్రసిద్ధి చెందినదిగా మనం గౌరవించటం, స్మరించటం, పాడుకోవటం బాగానే ఉంటుంది. కానీ తదుపరి పూర్తి గీతం దాన్ని పాడాలనేటువంటి నేటి పాలక పార్టీ వారు ఆదేశిస్తూ జారీ చేసినటువంటి జీవోల్ని మరి నేటి తరం వారు ఈ వందే మాతర గీతం పూర్తి గీతం సమకాలీనతపై ఈ తాత్పర్య సహితమైనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం రాజ్యాంగపరంగా లౌకిక రాజ్య వ్యవస్థను ఉన్నటువంటి ఈ దేశంలో కేవలం ఆ పూర్తి గీతంలో కనపడే దైవభక్తి అది ఎంతవరకు సమంజసం, పూర్తి గీతం పాడాలనేటువంటి ఇది అందరినీ పాడాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేయటం అనేది ఆలోచనాయుతమైనటువంటిది. దాంట్లో ఉండేటువంటి సహేతుకతను కూడా ఆలోచించి ఎప్పట్లాగే గతంలో లాగానే ఎంతవరకు వందే మాతర గీతమును పాడదలిచింది అంతవరకు పాడితేనే శుభకరం, ఆనందదాయకంగా ఉంటుందని మన కానమోకు కథావచన శ్రోతలకు వందే మాతరం పూర్తి గీతం సమకాలీనతపై అన్వేషణ తాత్పర్యాన్ని వినిపించాను. విన్నారుగా, మీరే ఆలోచించండి. అవగాహన నిమిత్తం విన్నారుగా. ధన్యవాదాలు.